హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు బిగ్ బాస్ 8 తెలుగు సరికొత్త అప్డేట్స్తో మీ ముందుకైతే వచ్చాను. సరికొత్త అప్డేట్స్ ఏంటి అనేది చెప్పబోయే ముందు ఈ వీడియోనైతే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాలని కమెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే మరింత మందికి చేరే విధంగా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ జనరల్ ఈక్వాలిటీ గురించి మాట్లాడే చాలామంది ట్రాన్స్జెండర్ గురించి మాత్రం అసహించుకుంటారు, లేదనంటే వాళ్ళని చూసి భయపడుతుంటారు. ఏ సిగ్నల్స్ దగ్గర, రైల్వే స్టేషన్లోనూ, ట్రైన్లలో, బస్సుల్లో, బస్ స్టేషన్లో చివరకు ఇలా వాళ్ళు డైలీ రొటీన్గా జీవనం అయితే కొనసాగిస్తున్నారు. గవర్నమెంట్ విషయం పక్కన పెడితే ఏ ఒక్క ప్రైవేట్ సంస్థ కూడా వాళ్ళకు జాబ్స్ ఇచ్చే ఆలోచన చేయదు. అలాంటిది బిగ్ బాస్లో ట్రాన్స్జెండర్స్కు ఛాన్స్ ఇస్తున్నారనంటే మనము అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? సో ఈరోజు మీరు చేసే ప్రతి లైక్, కమెంట్ అయినా కూడా ట్రాన్స్జెండర్ గురించే. సో ఇక వీడియోలోకి వెళ్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ప్రస్తుతానికైతే బిగ్ బాస్ సరికొత్త అప్డేట్తో ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. బిగ్ బాస్ సరికొత్త అప్డేట్ ఏంటి అనంటే, ఇప్పుడు మనకు బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్ ఎవరెవరు ఉండబోతున్నారు, ఎంతమంది ఉండబోతున్నారు అనేది మనకు అప్డేట్ వచ్చేసింది. టోటల్ మెంబర్స్ వచ్చేసి 18 మంది. దానిలో 10 మెంబర్స్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయినట్టు, ఆల్రెడీ వాళ్ళ పేర్లు ఖరారు అయినట్టు తెలుస్తుంది. అలాగే ఇంకా 8 మంది పేర్లు ఖరారు కావాల్సింది. టోటల్గా 200 మంది సెలెక్ట్ చేయగా అందులో 18 మందిని ఫిల్టర్ చేసి మరి తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ 10 మందిని ఇప్పుడు మనకు కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తుంది. సో ఇంకా 8 మెంబర్స్ని ఎవరు అనేది ముందు మనకు తెలుస్తుంది. ఆగస్టు 10 తర్వాత అఫీషియల్గానే వాళ్ళందరి డేటా మన దగ్గరకు వస్తుంది. ఈ 10 మెంబర్స్ ఎవరు అనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఆ 10 మెంబర్స్లో మొదటగా అంజలి పావని, సీరియల్ యాక్టర్, సుపరిచితమైన యాక్టర్ అంజలి పావని. ఇక రెండవ వ్యక్తి ఎవరైతే రితు చౌదరి. ఈ రితు చౌదరి అనంటే మనందరికీ తెలుసు, జబర్దస్త్ షో ద్వారా తను పరిచయం అయింది. ఇకపోతే మూడో వ్యక్తి యాక్టర్ సన. తను తల్లిగాను, అత్తగాను, వదినగాను ఇలా ఎన్నో పాత్రల్లో వచ్చి మనకు అలరించింది తనే సన. ఇక నాలుగో వ్యక్తి వచ్చేసి అనిల్ గిలా. అనిల్ గిలా అనంటే తెలంగాణ మొత్తానికి సుపరిచితం. ఎందుకంటే అనిల్ గిలా అనే వ్యక్తి మై విలేజ్ షో ద్వారా పాపులర్ అయిన వ్యక్తి. తెలంగాణ యాసలో మంచి కంటెంట్తో వచ్చిన యాక్టర్ అని చెప్పొచ్చు. సో ఈ మధ్య తనకు సినిమాల్లో కూడా మంచి క్యారెక్టర్స్ అయితే వస్తున్నాయి. తను కూడా బిగ్ బాస్ 8 సీజన్కి సెలెక్ట్ అయినట్లు మనకు వార్తలు వచ్చాయి. ఇక ఐదో వ్యక్తి వచ్చేసి యాదమరాజు. పటాస్ షో ద్వారా తనేంటో సత్తా చాటుకున్న యాదమరాజు, తను వేసిందే జోకు, తను మాట్లాడిందే జోకు అన్నట్లుగా పటాస్ షో ద్వారా మన ముందుకు వచ్చి మనకు పరిచయమైన వ్యక్తి. బిగ్ బాస్ షోలోకి వచ్చి ఏ విధంగా తన జోక్స్ ద్వారా అందరినీ ఎంటర్టైన్ చేస్తాడో మనము చూడాలి. లేదంటే తన కుళ్ళు జోకులు వేసి అందరినీ ఇరిటేట్ చేస్తాడా, ఏం చేస్తాడా అనేది వేచి చూడాల్సిందే. ఇప్పుడు 6వ కంటెస్టెంట్ వచ్చేసి బంచి కబ్లు. చాలా సినిమాల్లో తను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా రావడం జరిగింది. తన పంచ్లో చాలా టైమింగ్ ఉంటుంది. ఇక 7th కంటెస్టెంట్ వచ్చి మనకు కిరా కార్పి. జబర్దస్త్ షో ద్వారా కిరా కార్పి అంటే తెలియని వ్యక్తి ఉండడు. కిరా కార్పి ఈ మధ్య తెలుగుదేశం పార్టీలో చేరి తను తెలుగుదేశం పార్టీ నుండి ఏ విధంగా సెటైర్స్, ఏ విధంగా కమెంట్స్, ఏ విధంగా ట్రోల్స్ చేశాడో వైసీపీ నేతలను మనం చూసాం. రోజాని కానీ, శ్యామలని కానీ ఏ విధంగా తను ట్రోల్స్ చేశాడో మనం చూసాము. ఇక తను బిగ్ బాస్ షోకి వస్తే ఎంతమందిని ఏ విధంగా ఇరిటేట్ చేస్తాడు, ఎంతమందిని ఏ విధంగా ఎంటర్టైన్ చేస్తాడు అనేది మనం చూసుకోవాలి. ఇలాంటి వ్యక్తులు వస్తే ఇప్పుడు బిగ్ బాస్ షోలో చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఇలాంటి వ్యక్తులనే బిగ్ బాస్ షో సెలెక్ట్ చేస్తుంది. ఇక 8వ కంటెస్టెంట్ వచ్చేసి గాయత్రి గుప్తా. ఫిదా సినిమా ద్వారా మనకు సైడ్ యాక్టర్గా, అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మనకు సుపరిచితమే. తను ఎంత కాంట్రవర్సీగా ఉంటుంది, ఎంత రిజర్వ్డ్గా ఉంటుంది అని అంటే, తన కాంట్రవర్సీతో బిగ్ బాస్ 8లో ఏ విధంగా ఉండబోతుంది అనేది మనము వేచి చూడాలి. ఇంకా యూట్యూబర్ నేత్ర, తను కూడా కన్ఫర్మ్ అయినట్లుగా ఆల్మోస్ట్ చెప్తున్నారు. ఎందుకనంటే తను యూట్యూబ్ ద్వారా చాలా సెన్సేషన్గా మారింది. యూట్యూబ్లో తన ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా యూట్యూబ్లో ఫేమస్ అయ్యింది అతి తొందరగా. తో నేత్ర కూడా మనకు కన్ఫర్మ్గా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టు తెలిసింది. ఇక 10th మెంబర్ వచ్చేసి ఇతను ఒక సెన్సేషన్. కేవలం తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా తనంటే ఎంత కాంట్రవర్సీ అనంటే, వేణుస్వామి అని పేరు కొడితే చాలు ఎంత కాంట్రవర్సీ వీడియోస్ వస్తాయి, ఎన్ని ట్రోల్స్ వీడియోస్ వస్తాయి. ఈ మధ్య తను చెప్పిన జ్యోతిష్యం ఏ విధంగా ఉంటుంది, తను ప్రతిసారి జ్యోతిష్యం చెప్తాడా, కావాలని కాంట్రవర్సీ క్రియేట్ చేస్తాడా అనే విధంగా తను
తన ప్రిడిక్షన్స్ ఉంటాయి, తన జ్యోతిష్యం ఉంటుంది. ఆస్ట్రాలజీ అని కొడితే వేణుస్వామి అనే పేరు మనకు వినపడుతుంది. ఇలాంటి కాంట్రవర్సీ క్రియేట్ చేసే వ్యక్తి, ఇలాంటి ట్రోల్స్ని క్రియేట్ చేసే వ్యక్తి. సో అలాంటి వ్యక్తి బిగ్ బాస్ 8లో పోతే ఏ విధంగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈసారి? ఈ విధంగా 10 మెంబర్స్ మనకు కన్ఫర్మ్ అయ్యారు ఆల్రెడీ. ఇంకా 8 మెంబర్స్ కన్ఫర్మ్ కానున్నారు. మొత్తం టోటల్గా 18 మెంబర్స్ ఈసారి తీసుకోబోతున్నారు అనేది మనకు వస్తున్న వార్తలు. ఆగస్టు 10 తర్వాత మనకు అఫీషియల్గా వాళ్ళ డేటా వస్తుంది. మొన్న రిలీజ్ అయిన టీజర్ కూడా అలాగే ఉంది. ఈసారి మాత్రం బిగ్ బాస్ 8 అనేది కిరాక్గా ఉండబోతుంది. అలాగే నాగార్జున గారు హోస్టింగ్ సరికొత్తగా ఉండబోతుంది. ఎన్నో మార్పులు చేశారనేది కూడా మనకు తెలుస్తుంది. గేమ్లు కూడా చాలా గేమ్స్ ఇందులో సరికొత్తగా మనకు చూపించబోతున్నారు. అలాగే కంటెస్టెంట్ కూడా ఆ విధంగానే సెలెక్ట్ చేసుకోబడ్డారు. ఈ లిస్ట్ మొత్తం మనకు చూస్తుంటే ఈసారి మాత్రం కాంట్రవర్సీల మీద కాంట్రవర్సీలు జరగనున్నాయి. బిగ్ బాస్ 8 అనేది రచ్చ కాబోతుంది. అలాగే మనకు చాలా ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది ఇందులో. వెళ్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియో కాక నచ్చినట్లయితే మరింత మందికి చేరే విధంగా షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి. మీ జర్నలిస్ట్ కేఎన్ఆర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.